సార్ అయితే ఈ బ్యాక్లాష్ విషయంలో సరే మీడియా కొంత మీడియా చేస్తున్నారు మీరు పదే పదే బాగుంటుంది వినడానికి. బట్ డోంట్ యూ థింక్ సినిమాలో రియల్ గా ఏం ప్రాబ్లం లేదా? అంటే ఇక్కడ ఎదురుకుంటుందా సినిమాలో ప్రాబ్లం మాట్లాడుకుందా? నీకేం ప్రాబ్లం వచ్చింది చెప్పు, దాన్ని బట్టి నేను చెప్తాను కదా. లైవ్ అంట, సారీ. ఇప్పుడు నేను చెప్పిన సినిమా ఏంటో, ఒక జయరామ్ క్యారెక్టర్ అని ఆయన వాళ్ళ వైఫ్ అతను ఎందుకు వదిలేసినా అతనికి తెలుసు, ఒక రీజన్ ఉంది అతనికి. మహేష్ బాబు గారు 25 ఏళ్ల క్రితం వాళ్ళ మదర్ అతను ఎందుకు వదిలేసినా ఆయనకి తెలియదు. అది కథ. దాన్ని ఇప్పుడు మీరు ఇంకో రకంగా ఊహించేసుకుని, ఇప్పుడు కుమార్ అన్నట్టు పోగిరి అని ఊహించుకుని వస్తే మీరు డిసప్పాయింట్ అయి ఉండొచ్చు. అది రీచ్ అవ్వాల్సిన ఆడియన్స్ రీచ్ అయింది కదా. కొంతమంది రివ్యూస్ ఎమోషన్ లేదండి అంటే ఎమోషన్ అంటే ఏంటి? మహేష్ బాబు కూర్చొని ఏడుస్తూ ఉండాలి ఏంటి? అదే అంటున్నారు ఎగ్జాక్ట్లీ. లొకేషన్ లేట్గా వచ్చామో కానీ ముందు చెప్పా నేను, ఐ డోంట్ థింక్ వీ హ్యావ్ ప్రమోటెడ్ ద ఫిలిం ఇన్ సచ్ వే దట్ ఇట్స్ అ ఫ్యామిలీ ఫిలిం అని ముందు చెప్పలేదేమో. దాని మూలాన్ని కొంచెం ఆ ఫస్ట్లో బ్యాక్లాష్ వచ్చిందేమో అని అందుకు అనుకుంటున్నాను నా సైడ్ నుంచి అని కూడా చెప్పాను. అందుకే అదే చెప్పాను నేను. ఆ బనేం షోస్ వేయటం మూలాన, ఆమె సినిమా ఇట్లా ఉంటుంది ఫ్యామిలీ జానర్లో ఉంటుంది అని చెప్పకపోవడం మూలాన ఆ బ్యాక్లాష్ వచ్చిందేమో ఫ్యాన్స్ సైడ్ నుంచి అని. అయినా ఫ్యాన్స్ చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఈ లేడీ వీడియో విశ్వనాథ్ ఇట్లాంటి అన్ని వీడియోస్ని ఫ్యాన్సే తీసి పంపిస్తున్నారు మాకు. అంత సపోర్ట్ చేశారు ఫ్యాన్స్ దీన్ని. పోలీస్ కంప్లైంట్ మేమేం చేయలేదు. బుక్ మై షోకి కంప్లైంట్ పెట్టాము. ఎందుకంటే వి ఐడెంటిఫైడ్ దాట్ ఒరిజినల్ గా ఒక టికెట్ కొనుక్కొని ఒక రివ్యూ వేస్తారు కదా, ఆ లైట్లా దేశం బాట్ గా వేస్తున్నారు, బాట్ సిస్టమ్ లో వేస్తున్నారు. సో అది ఐడెంటిఫైడ్. ఎందుకంటే 01 ఏదో మా పిఆర్ టీమ్ ఐడెంటిఫై చేసి దాని మీద కంప్లైంట్ చేశాం. దాని అప్డేట్ టైం పడుతుంది అన్నారు. ఎఫెక్ట్ ఏమి ఉండదు. ఇప్పుడు కావాలని చేస్తున్నారు అనేది ఐడెంటిఫై చేసాము. అందుకని దాని మీద ఛాంబర్కి చెప్పాము. ఇప్పుడు జనరల్గా వచ్చే వాటి గురించి ఏం రెస్పాండ్ అవ్వట్లేదు కదా, మనం కావాలని చేశారని ఐడెంటిఫై చేసి అందుకని దాని మీద రెస్పాండ్ అయ్యాం. కాదండి, ఇంత పెద్ద బిగ్ ప్రొడక్షన్ హౌస్, బిగ్ హీరో సినిమాకి ఈ రకమైన కాన్స్పిరసీ జరిగింది అంటే చిన్నోళ్ళు టార్గెట్ అయితే ఖచ్చితంగా పెద్దోళ్ళనే కదా టార్గెట్ చేస్తారు, చిన్నోళ్ళు ఎందుకు టార్గెట్ చేస్తారు? అవన్నీ మీరే కనుక్కొని చెప్పాలి. ద మోస్ట్ పవర్ఫుల్ మీడియా ఇన్ ద కంట్రీ మా తెలుగు మీడియా, మీరే పవర్ఫుల్ కనుక్కొని చెప్పాలి నాకు ఏం జరిగిందనేది. జీరో ప్రమోషన్స్ ఏం లేదండి. మేము ట్రైలర్ ఇచ్చాము, పెద్ద ఈవెంట్ చేసాము, అన్నీ చేసాము. ద ఓన్లీ థింగ్ ఇస్ వీ కుడెంట్ డూ వాజ్ హీరో గారి డైరెక్టర్ గారితో ఒక ఇంటర్వ్యూ ముందు పెట్టలేకపోయాం. బికాస్ వీ వర్ సో స్టక్ ఇన్ ద పోస్ట్ ప్రొడక్షన్. 9th రోజున 8th రోజున విజయవాడలో ఈవెంట్ చేసాం. చూసుకోండి మా పరిస్థితులు ఎలా ఉన్నాయో. ఇంకా దాని తర్వాత ఏం చేయడానికి ఎవరికి ఓపికలు నిజంగా అసలు ఇంకా ఆ స్ట్రెస్లోకి వెళ్ళిపోయాము. చెప్పండి ఆవిడ అడుగుతున్నారు. హాయ్ అండి, నేను డైరెక్టర్ అజయ్ భూపతి. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ IG Telugu channel. Please subscribe to. Hi guys, Prakash Raj here. Please subscribe to India Glitz. Thank you. India Glitz support చేయండి, ఆస్వాదించండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.